చాలా సంతోషం సార్. 78వ ఏట కూడా మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ను కొని దాన్ని నేర్చుకోవాలనే తపనతో సాధన చేస్తూ ఉండడం నేటి ఈ సమాజంలోని చాలామందిని ఇన్స్పైర్ చేస్తుందని భావిస్తున్నా. దాని తర్వాత మిమ్మల్ని వింటూ ఉంటే ఆ సాహిత్యాన్ని మీతోటి చదివించుకున్నా అక్కడ నాకెందుకు అడగాలనిపిస్తున్నది, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారు తప్పకుండా మీ జీవితంలో ఎవరో ఉండి ఉంటారు. అటువంటి వారి ఒకరిద్దరిని మీరు దేని సాహిత్యమా జీవితం ఎన్నో రకాలుగా పరుచుకొని ఉంటుంది. అది సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, విద్య కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, ఇట్లా ఏ రకంగానైనా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినారు అనుకునే కొందరి పేర్లు తీసుకోండి దయచేసి. నాకు మా గురువుల వద్ద నుండి, తర్వాత మా స్నేహితుల నుండి, ముఖ్యంగా నాకు రోల్ మోడల్ అంటూ ఉంటే మా నాన్నగారు, అమ్మ, వాళ్ళ నుండి నేను చాలా ప్రభావితం కావడం జరిగింది. తర్వాత అప్పుడప్పుడు పెద్దవాళ్ళని కలుస్తుంటే వాళ్ళ జీవితాల విశేషాలు విని వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం ద్వారా కూడా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే హై స్కూల్లో మా టీచర్ ఉండేవారు శర్మగారని. శర్మగారు తెలుగు పండిట్టు. ఆయన కూడా ఆయన తెలుగు పాఠాలు వింటుంటే మైమరిచిపోయేవాళ్ళం మేము. ఆయన కూడా చాలా ప్రోత్సహించేవాడు మమ్మల్ని. ఒక రకంగా సాహిత్యం పట్ల ఈ అభిమానం కలగడానికి వారు కారణం అన్నమాట. సమాజాన్ని చూసి కొంత నేర్చుకునే ప్రయత్నం చేశాం. ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులని కాదు, ఒక్కొక్క వ్యక్తి నుంచి. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఏమిటంటే, మానవుడు కేవలం ఒక గురువు ద్వారానే కాదు, మనము ప్రతి విషయం నుంచి నేర్చుకునేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక చెట్టును చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. చెట్టు మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఒక నదిని గూర్చి చూసి నేర్చుకోవచ్చు, సముద్రాన్ని చూసి నేర్చుకోవచ్చు, సూర్యుడిని చూసి నేర్చుకోవచ్చు, ఒక జంతువును చూసి నేర్చుకోవచ్చు, చివరికి ఒక పామును కూడా చూసి నేర్చుకోవచ్చు, ఒక చీమను చూసి కూడా నేర్చుకోవచ్చు. చాలా బాగుంది. ప్రతీది కూడా మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మనం ఆ దృష్టితోని చూస్తే తప్పకుండా మనము పాఠాలు నేర్చుకోవచ్చు. జీవితంలో పాఠాలు అనేటువంటివి కేవలం ఒక వ్యక్తి నుంచే రావడానికే కాదు, అందరి అనుభవాలు కావచ్చు. మన దృష్టి ఆ రకంగా ఉండాలి. నేర్చుకునే దృష్టితోని మన శత్రువుని గురించి దగ్గర నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి తత్వము నాలో కొంతవరకు ఉండడం వల్ల నేను ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క విషయాన్ని బహుశా నేర్చుకొని ఉంటాను. అది ఆ రకంగా నా జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం కలిగింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతున్నదంటే, మీరు ముందు విద్యార్థి దశలో వివిధ వ్యక్తులు అట్లాగే ప్రకృతిలోని అనేక అంశాలను చూసి నేర్చుకున్నారు. అంటే ఒక అద్భుతమైన విద్యార్థిగా ఎదిగినారు. ఎదిగి ఈ రోజున మీరు గురువులు అయిపోయినారు సమాజానికి. నిజంగా ఇది అందరి విషయంలో జరుగుతుంది సార్. నాకు అనిపిస్తున్నది, మనల్ని ఎందరో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగానే మనం కూడా మనకు తెలియకుండానే ఈ రోజున సమాజంలో ఎందరినో ఇన్స్పైర్ చేస్తూ ఉంటాం. ఆ విషయం ప్రత్యక్షంగా మనకు తెలియకుండా పోతుండవచ్చు, కానీ ఇన్స్పైర్ అయ్యేవారు అవుతూనే పోతుంటారు. ఆ క్రమం నిన్న జరిగింది, నేడు జరుగుతున్నది, రేపు జరుగుద్ది. కాబట్టి నేర్చుకునే గుణం అనేది వ్యక్తిలో ప్రధానమైనదిగా మీ మాటల ద్వారా నేను అవగతం చేసుకుంటున్నాను సార్. దాని తర్వాత మీకు నచ్చిన కొందరు కవుల పేర్లు చెప్పగలిగితే సంతోషం. 4-5 పర్వాలేదు. నాకు నచ్చిన కవులలో మీరొకళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇంకా తర్వాత సినీ కవులు కొంతమంది, నారాయణ రెడ్డి గారు కానీ, శ్రీశ్రీ గారు కానీ, తర్వాత ఇంకా సాహిత్యం, పద్య సాహిత్యానికి వస్తే నాకు భాగవతంలో ఉండేటువంటి పోతనామాత్యుడు రాసినటువంటి భాగవతంలోని పద్యాలు చాలా ఇష్టం. అద్భుతమైనటువంటి కవిత్వం రాయడం జరిగింది. ఎందుకంటే మేము దానిలో కొన్ని
మేము మా పాఠాలలో నేర్చుకున్నాం. తర్వాత కొంచెం పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఆ శబ్ద లాలిత్యం ఎట్లా ఉంది, దాని భావనలు ఎంత బాగా రాయడం జరిగింది, ఇటువంటివి చాలా ఇష్టం. సో ఈ రకంగా కొంతమంది ప్రాచీన కవులు, కొంతమంది ఆధునిక కవులు నాకు కవిత్వం పట్ల ఆసక్తిని కలిగించడం జరిగింది. కొంత నేను చదవటం వల్ల కవిత్వం పట్ల ఆసక్తి పెరిగింది. ఈ సందర్భంగా మీదైన కవిత మీకు నచ్చింది ఏదైనా మా ప్రేక్షకుల కోసం దయచేసి. ఈ కవిత్వం రాయటము వచన కవిత్వం, నేను పద్య కవిత్వం రాయడానికి నా విద్యార్థి దశలో ప్రయత్నం చేసినా కానీ దాంట్లో ఉండేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఛందస్సు, యతి, ప్రాస, ఈ నియమాలన్నీ కూడా ఉంటాయి. ఈ నియమాలలో మన భావాన్ని ఇమిడించడం అనేది చాలా కొద్దిగా కష్టం అనిపించేది నాకు. ఆ పని ఎక్కువ నేను చేయలేకపోయినా, కాబట్టి అప్పుడు ఆ ప్రయత్నాన్ని వదిలేసి తర్వాత ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత కొంతమంది కవిమిత్రులు మీలాంటి వాళ్ళతో సాంగత్యం లోపల నేను కూడా కవిత రాయవచ్చు అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. కొన్ని కవితలు రాయటం, అవి మిత్రుల దగ్గర ఉంచడము, మీ ముందు కూడా నా కవితలు వినిపించడం జరిగింది, పంపడం జరిగింది. చాలా ప్రోత్సహించారు, ఇప్పటికి కూడా ప్రోత్సహిస్తున్నారు మీరు. ఈ రకంగా దాదాపు ఒక 50 కావచ్చు, ఒక 50 కవితలు రాయడం జరిగింది. సో నావి ఒక అద్భుతమైనటువంటి కవితలని నేను చెప్పాను, ఎందుకంటే నా మనసుకు అప్పుడు దోచినటువంటి నా భావనకు వచ్చిన దాన్ని అక్షరీకరించేటువంటి ప్రయత్నం చేశాను. నాకు లోతుపాతులు ఏమీ తెలియవు, కానీ నాకు నా హృదయంలో కలిగినటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి భావనలను కవితారూపకంగా వెల్లడించడానికి ప్రయత్నం చేశాను. మత్సుకు మీరు అన్నట్టు ఒక కవితను వినిపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి. ఒకటి ఏంటంటే, కాలం నుంచి మనం ఏం నేర్చుకోవాలి. కాలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనుషులు వస్తుంటారు, పోతుంటారు, కానీ కాలం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని చెప్పడానికి ఒక కవిత్వం రాయడం జరిగింది, కవిత రాయడం జరిగింది, వినిపిస్తాను. అది గతం, వర్తమానం, భవిష్యత్తు కాలగమనంలో కదిలే మైలురాళ్ళు. కాలం నిరంతరం పయనిస్తుంటే రోజులు, నెలలు, ఏళ్ళు దొర్లుతూనే ఉంటాయి. కాలం అనేది ఒక ప్రవాహం లాంటిది. అన్నిటినీ, అందరినీ తనలో కలుపుకొని సాక్షిభూతమై సాగే కాలం ఏం నేర్పుతుంది? కాలం నుంచి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటుంది? శిశిరంలో మోడువారిన చెట్లు వసంతంలో చిగురిస్తాయని. శిశిర ఋతువులో ఆకులు రాలిపోతాయి, చెట్లు ఎండిపోతాయి, కానీ దాంతోనే అంతమైపోతుందని కాదు. కష్ట సుఖాలు అనేటువంటివి మనిషికి మామూలయ్యాయి. మోడువారినటువంటి చెట్లు వసంత ఋతువు వచ్చేసరికి మళ్ళీ చిగురిస్తాయి. ఇది కాలం మహత్యం. వసంతంలో వీచే పిల్ల తెమ్మెరలు గ్రీష్మంలో వడగాడ్పులవుతాయని. వసంత ఋతువులో చాలా హాయిగా చల్లటి గాలి వేస్తుంది, కానీ ఒక నెల రోజులు గడవగానే గ్రీష్మ ఋతువు వస్తుంది. గ్రీష్మ ఋతువులో వడగాడ్పులు అవుతాయి, మనం భరించలేనటువంటి వడగాల్పుడు. చలికాలం తర్వాత వేసవి వస్తుందని, వేసవి తర్వాత వర్షాలు కురుస్తాయని, అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడని ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాము. ఉదయించటము, తర్వాత ఆ రోజు చివర అస్తమించడం, ఉదయము అస్తమయం అనేటువంటిది క్రమంగా జరిగేది. ప్రతి అస్తమయం తర్వాత ఉదయం కూడా వస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి మనం. ప్రతి కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు మనం పొంగిపోకూడదు. కాలాన్ని చూస్తే తెలుస్తుంది కదా, ఇది మనం నేర్చుకోవాలి కాలం నుంచి. కాలధర్మం చెబుతుంది కదా. అందుకే కష్ట సుఖాల కలయికే జీవనమని. జీవనంలో అన్ని కష్టాలు ఉండవు, అన్ని సుఖాలు ఉండవు. కష్ట సుఖాల కలయికే జీవనము. కష్టాలు వచ్చినా కర్తవ్యం మరవకూడదని. మనం చేసే పని చేయాలి. కష్టాలలో నిలదొక్కుకొని మన కర్తవ్యాన్ని ఆచరించిన వాడే నిజమైనటువంటి
మనిషి. విజయాలు ఆస్వాదించటమే కాక కష్టాలు ఓర్చుకోవడం నేర్చుకోవాలని, గతం పునాదిగా చేసుకొని భవిష్యత్తు కలల సౌధాలు నిర్మించాలని. ఎందుకంటే గతము, వర్తమానము, భవిష్యత్తు ఒకటి తర్వాత ఒకటి వచ్చేది. మనం గతంలో ఉండే అనుభవాలు, గతంలో చేసిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని పునాదిగా చేసుకొని భవిష్యత్తులో మనం మన యొక్క ఆశల సౌధాలను నిర్మించుకోవాలి. గతానికి భవిష్యత్తుకు వర్తమానమే వారధి అని, వర్తమానంలో జీవించాలని, వర్తమానంలో ఆచరించాలని, నీ జీవితం నీ చేతిలోనే ఉందని కాలం చెప్పేది అది. మనం ఎప్పటికీ ఎవరినో వాళ్ళని నిందిస్తుంటాం మనకేదో కష్టాలు వస్తే, లేదా భగవంతుడిని తిట్టుకుంటాం. కాదు, మన జీవితం మన చేతి లోపలనే ఉంది. నిన్ను నీవు నిర్మించుకోవచ్చని కాలం ఏం చెప్తున్నది. నిన్ను నీవు సక్రమంగా నిర్మించుకోవచ్చు. కాలం చెప్పే పాఠాలు నేర్చుకుందాం, కాలానుగుణంగా మార్చడం నేర్చుకుందాం. ఇది కాలం పైన నేను రాసిన ఒక కవిత. చాలా బాగున్నది సార్. మీ కవిత వింటూ ఉంటే నాకు అనిపించింది నిజమే, కాలగమనంలో అనేక మైలురాళ్ళు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దాని తర్వాత జీవితంలో కూడా శిశిరం వస్తుంది, కానీ శిశిరంతో కుంగిపోవాల్సిన అవసరం లేదని, దాని తర్వాత మళ్ళీ వసంతం వస్తుందని, సూర్యుడు అస్తమిస్తుంటే బాధపడాల్సిందేం లేదు, మళ్ళీ రేపు ఉషోదయం వస్తుందని, ఇట్లా జీవిత కొనసాగుతూనే ఉంటుందని ఒక గొప్ప భావచిత్రాన్ని మీరు మీ కవితలో చిత్రించుకొని వినిపించడం జరిగింది. మా ప్రేక్షకులందరూ దీన్ని అర్థం చేసుకుని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత మీరు రాసే కవితలు చాలా గూఢార్థంగా ఉంటాయి. మీ ఇంటి పేరు కూడా, మీ కవితల్లో కూడా గూఢార్థాలు ఉంటాయి. ఈ సందర్భంగా కవితను అర్థం చేసుకోవాలంటే మీరు ఇంతకుముందు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారి పేరును జ్ఞాపకం చేసుకున్నారు. అందులో అతను చోట అల్లురామలింగయ్య తోటి ఒక మాట అంటాడు, ఉదయమే తూర్పున సూర్యుడు ఉదయిస్తుంటే ఆ ఉషోదయంలో సూర్యబింబం ఎర్రగా ఉంటుంది. అయితే కవి చూపు భిన్నంగా ఉంటుందని, ఇతరులకు అది ఉదయించే సూర్యుడు అగుపించవచ్చు. ఇతనేమంటాడంటే ఆ సూర్యుడిని చూడు, ఎర్రపు రక్తపు గడ్డలా లేడు అంటాడు. ఇది మామూలు చూపుకు, దాని తర్వాత కవి చూపుకు ఉండే వ్యత్యాసాలు. అటువంటి అనేక విషయాలు మీ కవితలో దాగి ఉన్నాయి. అర్థం చేసుకున్న వాడికి అర్థమైనంత అన్నట్టుగా ఆ కవిత సాగింది. అంత మంచి కవితను వినిపించినందుకు మీకు థ్యాంక్స్ సార్. దాని తర్వాత మరో విషయం, ఆ కాకతీయ యూనివర్సిటీలో మీరు బిజినెస్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదా, అక్కడ మీ ఉద్యోగ ప్రస్థానం గురించి కొంత తెలుసుకోవాలని. బహుశా నేను అదృష్టవంతుడు అనుకుంటాను. నేను ఎంకామ్ 1972లో పూర్తి చేయడం జరిగింది. కానీ రిజల్ట్ రాకముందే నాకు జూనియర్ లెక్చరర్గా జాబ్ వచ్చింది. ఆ కాలంలో పరిస్థితులు ఉండేది, అట్లా వచ్చింది. తర్వాత ఒక సంవత్సరం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేట్ లెక్చరర్గా నేను ఎన్నుకోబడ్డాను 1973లో. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు వరంగల్లో పనిచేయడం కాకతీయ యూనివర్సిటీ కిందకి వచ్చింది. అప్పటి నుంచి నేను కాకతీయ యూనివర్సిటీలో ఒక భాగంగా ఉండిపోవడం. 1992లో నాకు ప్రొఫెసర్గా పదోన్నతి లభించింది. ప్రొఫెసర్గా ముఖ్యంగా రూరల్ మార్కెటింగ్ అనేటువంటి ఏరియాలో స్పెషలైజేషన్ పోస్టులో నేను ఎంపిక కావడం జరిగింది. తర్వాత పిహెచ్డి 1984లో కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేయటం. ఇప్పటి వరకు ఒక 10 మంది పిహెచ్డి విద్యార్థులను నేను మార్గదర్శనం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి స్థానాలలో ఉన్నారు, చాలా ప్రేమిస్తారు వాళ్ళు. 8 మంది ఎంఫిల్ విద్యార్థులకు మార్గదర్శనం చేయడం జరిగింది. సరే, నా వృత్తిలో భాగంగా ఎన్నో పరిశోధన వ్యాసాలు రాయటం, పుస్తకాలు రాయటము, సెమినార్లు అటెండ్ చేయడము, ఇంకా వేరువేరు కమిటీలలో కూడా పనిచేయడము, దాదాపు దేశవ్యాప్తంగా చాలా యూనివర్సిటీలు, చాలా చోట్లలో కూడా నేను వాళ్ళను దర్శించడము, ఈ రకంగా నా ఉద్యోగంలో భాగము. మొత్తం ఉపాధ్యాయ వృత్తిలో నేను 46 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 46 సంవత్సరాలు అంటే
నా రిటైర్మెంట్ తర్వాత కూడా వాగ్దేవి కాలేజీ వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఒక 10 సంవత్సరాలు గడిపాను. సో మొత్తం కలిసి 46 సంవత్సరాల జీవితం నాకు గడిచింది. నేను భావించేది ఏమిటంటే, నాకు ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా సంతృప్తినిచ్చింది. అసలు ఉపాధ్యాయ వృత్తిలోకి రావటం నా అదృష్టం నేను భావిస్తాను. ఎందుకంటే ఎటువంటి ఒత్తిడులు ఉండవు, మనకు కావలసినంత చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది, విజ్ఞానాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. తర్వాత విద్యార్థులతోని వాళ్లకు పాఠాలు బోధించడమే కాకుండా వారితోని దగ్గరగా ఉండి విద్యను నేర్పే అవకాశం దొరకడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. అట్లాగే పరిశోధనలు చేయించటము, ఇవన్నీ కూడా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా నేను భావిస్తాను. నేను పూర్తి సంతృప్తితో ఉపాధ్యాయ వృత్తి పట్ల. ఈ మిగతా జాబ్స్ అన్నీ మంచివే అనుకోండి, కానీ నా దృష్టిలో ఏమిటంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలా ఉద్యోగాలు ఒత్తిడిని మిగులుస్తున్నాయి వ్యక్తులకు. ఎందుకంటే వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి, పని చేయడము, తర్వాత టార్గెట్స్ పెట్టడము, తర్వాత ఎన్నో రకాల ఒత్తిళ్ళు వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో అటువంటి ఆటంకాలు అనేటువంటివి ఉండవు. అది నిజంగా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావిస్తాను. నా ఉద్యోగ ప్రస్థానము, ఉద్యోగం అనేటువంటిది చాలా సంతృప్తిగా గడిచిపోయిందని నేను భావిస్తున్నాను. అదృష్టవంతులు సార్, అక్షరాల నిజం. 46 ఏండ్ల అంటే దాదాపుగా 5 దశాబ్దాల పాటు మీరు ఉపాధ్యాయులుగా ఉండి విద్యార్థులకు వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించిన పాఠాలు నేర్పించను. కానీ రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ మీరు 2వ స్థానంలోకి వచ్చిన గురువులుగా, సమాజ గురువులుగా మీరు ఈ రోజున నిలిచి, నాకు తెలిసినంతలో మీలాంటి వ్యక్తిత్వం, గుణగణాలు, మంచి మర్యాదలు, సభ్యత, సంస్కారాలతోటి నిండిన ఒక కుండ లాంటి వ్యక్తి నాకు ఈ వరంగల్ సమాజంలో చాలా తక్కువ మందిని చూశాను నేను. అటువంటి వారిలో నన్ను అడిగితే మీరు ముందు వరుసలో నిలుస్తారు, ఇంకా చెప్పాలంటే మొదటి స్థానంలో నిలుస్తారు. అంత గొప్ప వ్యక్తిని మనం ఈ రోజున ఇంటర్వ్యూ చేసుకోగలుగుతున్నాం. వారి ద్వారా మనం అనేక విషయాలను, జీవితానికి సంబంధించిన పాఠాలను నేర్చుకునే భాగ్యాన్ని కలిగి ఉన్నందుకు వ్యక్తిగతంగా నేను సంతోషిస్తున్నా. దాని తర్వాత సారథి చిన్న వయస్సు కాదు, 78 ఏండ్ల వయస్సు అన్నారు. ఈ వయస్సులో ఇంకా సమాజానికి సేవలు చేస్తూ తాను ఇంకా కొంత నేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఆ జీవితం కొనసాగుతున్నది. చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు వారు. ఈ సందర్భంగా మీ ఆరోగ్య రహస్యాన్ని కూడా తెలుసుకోవాలని ఉన్నది. నేను ఆరోగ్యంగానే ఉన్నానని భావిస్తాను. అయితే కొంతవరకు ఆహారపు అలవాట్లు ఇటువంటి వాటిల్లో నేను కొంత క్రమశిక్షణతో ఉంటాను. తర్వాత ఉద్యోగం చేసినప్పుడు ఎట్లా ఉన్నప్పటికీ కూడా రిటైర్మెంట్ తర్వాత కొంచెం వాకింగ్ చేయడము, తర్వాత యోగా చేయడము, ఇటువంటివి ఒక అలవాటుగా చేసుకున్నాను. దానివల్ల కూడా నేను చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు శారీరకంగా ఆరోగ్యం అనేది సహజంగా వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నేను ఎక్కువగా ఒక చెడు ఆలోచనలు ఏమీ చేయకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను పెద్ద మహానుభావుడిని అని చెప్పడం లేదు, ఈ డైరెక్షన్లో నేను ప్రయత్నం చేస్తున్నాను. బహుశా దానివల్ల కూడా నేను కొంత ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కష్ట సుఖాలు ప్రతి వాళ్ళకు ఉంటాయి. నేను కూడా జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన వాడినే. కానీ కష్టాలను గురించే పదే పదే ఆలోచించుకుంటూ పోతే కుంగిపోవడం జరుగుతుంది. వీలైనంతవరకు నిగ్రహించుకొని ఒక స్టేజీ లోపల దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రకంగా ప్రస్తుతం అయితే నా ఆరోగ్యం చాలా బాగుంది సార్. మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల, ప్రేమాభిమానాల వల్ల నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఇప్పటికీ. అక్షరాల సార్, వాస్తవంగా దేవుడు కూడా మీకు సహకరిస్తున్నాడు. అంతకంటే ముందు అసలు మీరే మీకు సహకరిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని మంచి లక్షణాలు లోపల ఉన్నప్పుడు
మానసికంగా లోపల అంతర్గతంగా మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే లోపల ఆరోగ్యంగా ఉంటాడో అతను తప్పకుండా దాని ప్రభావం పైన పడుతుంది. కాబట్టి ఆ భౌతికంగా ఆ శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా 4 కాలాల పాటు బ్రతకగలుగుతాడు మనిషి. బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉంటూ సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇక్కడ నాకు అనిపించడం ఏంటంటే కళలు దేని గురించి అయితే మనం అనుకున్నామో, సాహిత్యం అయితేనేమి, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లాంటి ఇవి నేర్చుకోవడం ద్వారా మనిషి రిలాక్స్ అవుతాడు. దీని ప్రభావం అతని ఆరోగ్యం మీద పడుతుంది. వీటితో పాటుగా సమాజ సేవ కూడా ఒక గొప్ప కళగా నేను భావిస్తున్నాను. ఈ రంగంలో కూడా మీరు చాలా ముందుకెళ్ళిండ్రు. ఈ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీలో మీరు ప్రథమ స్థానంలో, అక్కడ కూడా గురుస్థానంలో ఉండి ఆ అంతర్జాతీయ సంస్థను ముందుకు తీసుకెళ్లే క్రమంలో సహకరిస్తున్నారనే విషయం నాకు తెలుసు. దయచేసి మా ప్రేక్షకులకు కూడా కొంత చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఈ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ప్రపంచ శాంతి పండుగ సంస్థ నిజంగా వరంగల్ చేసుకున్నటువంటి అదృష్టం అని భావించాలి. ఒక ఉదాత్తమైనటువంటి భావనతో మీరు, అంటే మహమ్మద్ సిరాజుద్దీన్ గారు, మీరు దీనికి ఒక రూపకల్పన చేశారు. ఇది ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి విషయంగా, శాంతి యొక్క ప్రయత్నాలలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయేటువంటి ప్రయత్నం మీరు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, చాలామందికి కూడా, ఏమిటంటే ప్రతి వాళ్ళు పండుగలు జరుపుకుంటారు, ప్రతి మతంలో పండుగలు జరుపుకుంటారు. కానీ మానవులంతా ఒకటే అయినప్పుడు మతాల వారీగా ఎవరికి వాళ్ళు విడివిడిగా పండుగలు జరుపుకోవడానికి బదులు అందరూ కలిపి జరుపుకునేటువంటి పండుగ ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఒక అంతర్మథనము ద్వారా ఒక అమృతాన్ని పుట్టించాడు సిరాజుద్దీన్ గారు. మనకు తెలుస్తారు, సముద్రమథనం అని అంటారు. సముద్రమథనం చేసిన తర్వాత ఎన్నో వచ్చినాయి, విషం కూడా వచ్చింది. ఆ విషాన్ని దిగమింగుకున్నారు, శంకరుడు మింగాడు. తర్వాత ఏమొచ్చింది అంటే అమృత భాండము, అమృతం అనేటువంటిది వచ్చింది. సో మీ అంతర్మథనం వల్ల వచ్చినటువంటి అమృత భాండమే ప్రపంచ శాంతి పండుగ అనేటువంటి యొక్క భావన. ఆ భావనకు మీరు కార్యరూపం ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా నేను చేసిన పిహెచ్డీ కంటే మీరు చేసిన ఆలోచన చాలా గొప్పదని నేను భావిస్తాను. అంత పరిశోధనాత్మకంగా ఆలోచించి, ఒక మానవత్వంతో ఆలోచించి దానికి మంచి రూపు కల్పించడం జరిగింది. అయితే నేను వాగ్దేవి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మీరు ఈ ప్రపంచ శాంతి పండుగ కార్యక్రమాలు కొన్ని వాగ్దేవి ఆడిటోరియంలో నిర్వహించుకోవడం జరిగిన సందర్భంగా, అప్పుడు ఆడిటోరియంకు నిర్వహణకు నేను ఇన్ఛార్జినై ఉండడం వల్ల అప్పుడు మీతోని నాకు పరిచయం ఏర్పడడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మనము చాలా, నా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి స్నేహితులు మీరు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే పరిస్థితి, ఇప్పుడు అంటే దాదాపు గంటల తరబడి నిస్వార్థంగా సమాజం కోసం మాట్లాడుకునేటువంటి అంతటి స్థాయికి మన స్నేహం ఎదిగిపోయింది. మనం ఎటువంటి స్వార్థ చింతన కానీ ఎటువంటి వేరే ఉద్దేశాలతోని కానీ ఉన్నటువంటి స్నేహం కాదు. ఒక సమాజం యొక్క క్షేమం కోసం, శాంతి కోసము రకరకాలైనటువంటి చర్చలు చేసే స్థాయికి ఎదిగిపోయింది. మీరు ఏం చేశారంటే, నా మీద ఉండేటువంటి ప్రేమతోని కావచ్చు, బహుశా మీ కార్యవర్గంలో నన్ను అధ్యక్షుడిగానే ఉండవని మీరు అడగడం జరిగింది. కానీ నాకు అంత అర్హత లేదు అనిపించింది. నన్ను ఉపాధ్యక్షునిగా మీరు బలవంతంగా నైనా కూడా చెప్పడం వల్ల ఒప్పుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో కూడా కొంత క్రియాశీలకంగా నేను పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. నా అదృష్టం ఏమిటంటే, నా ఆలోచనలు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా కూడా పంచుకోవడం అలవాటు. సో దీని గురించి నేను కూడా కొంచెం సీరియస్గా ఆలోచించి చాలా విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. నేను ఇచ్చినటువంటి ప్రతి ఆలోచనను మీరు ఆమోదించడం, దాన్ని కార్యరూపంలోపలికి తీసుకురావడం, మీ ఆలోచనలు నా ఆలోచనలు దాదాపుగా కలిసిపోవడం, ఇది నాకు నిజంగా ఒక మంచి అనుభూతి అన్నమాట. జీవితంలో
మరిచిపోలేనటువంటి అనుభూతి. నిజానికి ఈ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీలో పనిచేయడం కారణంగానే నాకు చాలామందితో కలిసి పనిచేసేటువంటి అవకాశం కలిగింది. సమాజ సేవలో నా వంతు భాగంగా కొంత ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఇటువంటి దొరకడం నిజంగా మీకు కృతజ్ఞతలు తెలపాలి. మీకు కృతజ్ఞతలు. అట్లాగే ఇది ముఖ్యంగా సమాజం వైపున కార్యక్రమాలు కొంత కాకపోతే కొంతైనా చేయడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఇది కాకుండా కూడా ఇంకా వేరే సాహితీ సంస్థలు, సాంస్కృతిక సంబంధమైన కథలు, కొన్ని అనాథ శరణాలయాలు, ఇంకా నాకు తోచినటువంటి దాన ధర్మాలు చేయడం, ఇటువంటివి నాకు వీలైనంత వరకు, నా శక్తి మేరకు వీలైనంత వరకు కొంతమంది విద్యార్థులకు సహాయం చేయటము, ఇది నేను సాధారణంగా చేస్తున్న విషయం. అది పెద్ద గొప్ప విషయం అని అనుకోవడం లేదు. ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. ఎందుకంటే సమాజం పట్ల ప్రతి వాళ్ళు కూడా కొంత ఆలోచించాలి. కాబట్టి నా వంతుగా నేను కొంత కాకపోతే కొంతైనా కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా నా శేష జీవితంలో కూడా అదే ప్రయత్నాలలో నిమగ్నమై ఉంటానని మీకు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా గొప్ప విషయాలు స్పర్శించండ్రు. మీరు మీ రూపంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీకి లభిస్తున్న సూచనలు, సలహాలు, తద్వారా రూపాంతరం చెందుతున్న కార్యక్రమాలు, ఇవన్నీ ఒక చరిత్రను సృష్టిస్తున్నాయి వరంగల్ చరిత్రలో. దానికి